బాచుపల్లి బాగా జరుగుతాయి. శివుడు ఇక్కడ వెలిసిన దేవుడు. శివాలయం అంతే కాకుండా ఇక్కడ ఆంజనేయ స్వామి, నవగ్రహాలు, కాలభైరవుడి ప్రతిదీ ఉంటుంది. నమ్మకం అయితే చాలా బాగుంటుంది అందరికీ. ఒక్క పూజ అనే కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలా నమ్మకంతో రిటర్న్ వెళ్ళి మళ్ళీ రిటర్న్ హ్యాపీగా బాగా వస్తారు. సో అనుకున్న దానికి ఇంకా ఎక్కువగానే సాటిస్ఫై అయ్యి వెళ్తూ ఉంటారు, రిటర్న్ మళ్ళీ వస్తూనే ఉంటారు. బాగుంటుంది టెంపుల్ అయితే. అవుతూ ఉంటాయండి. ఈవెన్ దో ఐ మీన్ అవుతాయి, బట్ ఎగ్జాక్ట్గా ఇమ్మీడియట్గా అవుతాయి అని అలా తెలీదు. ఎన్ని ప్రదక్షిణాలు ఏ రోజు దర్శించుకోవాలి స్వామివారిని అని ఏం లేదండి. గుడి ఓపెన్లోనే ఉంటుంది, వచ్చిన వాళ్ళు వస్తూనే ఉంటారు, దండం పెట్టుకొని పూజలు చేయించుకునే వాళ్ళు చేయించుకొని వెళ్తూనే ఉంటారు. ఓవరాల్గా పాజిటివ్గా ఏదైనా కానీ చాలా బాగుంటుంది టెంపుల్ పరంగా. ఇది బాచుపల్లి శివాలయం అంటారండి. చాలా పురాతనమైన దేవాలయం ఇది. నాకు తెలిసి ఇది ఒక 400 సంవత్సరాల క్రితం దేవాలయం అని చెప్పి వినికిడి. నేనైతే చాలా దూరం నుంచి రెగ్యులర్గా వచ్చి స్వామి దర్శనం రెగ్యులర్గా చేసుకుంటాను. రోజుకు ఒకసారైనా స్వామి దర్శనం చేసుకుంటాను. అక్కడ వచ్చిన తర్వాత చాలా మంచి జరిగింది. మంచినే కాదు, నాకు ఒక అలవాటు అయిపోయింది స్వామి దర్శనం చేసుకోవడం. రోజు కూడా వస్తాను, స్వామి దర్శనం చేసుకుని వెళ్తాను. ఇక్కడ కాలభైరవుడు పాదాలు, ఆంజనేయ స్వామి, అమ్మవారు, ఇంకా అన్ని దేవతలు ఉన్నారు. ఇక్కడ పూజలు అవి కూడా చాలా బాగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఈ టెంపుల్ డెవలప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఆగం పాండు గారని ఆయన ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. ఈ డెవలప్మెంట్ అంతా కూడా ఆయనే చేశారు ఈ టెంపుల్ని. దెన్ ఇంకోటి ఏంటంటే కార్తీక మాసంలో పర్టికులర్గా అయ్యప్పలు ఇక్కడ మాల వేసి ఇక్కడే పీఠం పెట్టుకొని ఈ 40 రోజులు కూడా ఇక్కడ భోజన కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ పండుగ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటాయి. చాలామంది బయట నుంచి స్వాములు కూడా వచ్చి ఇక్కడ భోజనాలు చేస్తూ ఉంటారు. చాలా బాగా జరుగుతుంది కార్తీక మాసం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే స్నానాలకి వాటికి బాత్రూమ్స్ ఏర్పాట్లు అన్నీ కూడా జరిగి ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే మాల వేసుకొని ఉండటానికి కూడా కంఫర్టబుల్ ప్లేస్ ఇది. ఓకే, ఇది చాలా పవర్ఫుల్ ప్లేసు. నేను రెగ్యులర్గా దర్శనం చేసుకొని ఉండలేను, నేను ఒక అలవాటుగా అయిపోయింది నాకు. మేము ఈ ఊరు వచ్చి 6 సంవత్సరాలు అయింది. అప్పటి నుండి నేను ఇక్కడికి వస్తూనే ఉంటాను. ఏమైనా మనం కోరుకున్నంత మంచిగా జరుగుతుంది స్వామి. ఈ గుడి కట్టి 400 సంవత్సరాలు అయిందట, మాకు తెలియదు, చెప్పారు, విన్నా. మా పాప మ్యారేజ్ కూడా ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్న తర్వాత మా పాప మ్యారేజ్ కూడా అయింది. బాగుంది, అంతా బాగుంది. మా అబ్బాయి కూడా బాగుంది అంతా.